బ్యాక్ టు న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అతిపెద్ద బోయింగ్ విమానాన్ని వారణాసికి ప్రారంభించింది స్పైస్ జెట్. వారంలో 6 రోజులు గన్నవరం, కాశీ, గన్నవరం మధ్య సర్వీసులను తిప్పనుంది స్పైస్ జెట్. మధ్యాహ్నం 2:40 నుంచి గన్నవరం బయలుదేరుతూ సాయంత్రం 6:50 కాశీ చేరుకుంటుంది. కాశీలో ఉదయం 10 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి విమాన సర్వీసు ప్రారంభించడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది అనడానికి ఇక్కడ ఉన్న గన్నవరం విమానాశ్రయమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ రోజు ఈ గన్నవరం విమానాశ్రయంలో గన్నవరం నుంచి వారణాసికి అతిపెద్ద విమానాన్ని, బోయింగ్ విమానాన్ని కూడా ప్రారంభమైంది. మరి ఈ విమానంలో 189 మంది వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇప్పటికీ ఫస్ట్ టైం ప్రారంభించిన మొదటిసారి 150 మంది వరకు ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ గన్నవరం విమానాశ్రయం నుంచి వారణాసి చేరుకోవడానికి ఈ ఫ్లైట్కి 4 గంటల సమయం పడుతుంది. అదే రైల్ కనెక్టివిటీ ఇంకా రోడ్ కనెక్టివిటీ ద్వారా దీన్ని చేరుకోవాలి అంటే సుమారు 30 గంటలు పైగా పడుతుంది. మరి 30 గంటలు ప్రయాణించాలి అంటే ఎంత సామాన్య విషయం కాదు. నిజంగా ఒక రోజుకు మించి ఇంకా 6 గంటలు ఎక్స్ట్రా ప్రయాణించాల్సి వస్తుంది. అది ఈ బోయింగ్ విమానం ద్వారా ప్రయాణించాలంటే కేవలం 4 గంటల వ్యవధిలోనే సులభంగా ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మధుసూదన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ విమానం ఎన్ని గంటలకు ప్రయాణించబోతుంది, అలాగే విమానంలో ఎంతమంది ఈరోజు టికెట్ బుక్ చేసుకున్నారు? ఇది వారణాసి నుంచి ఆల్రెడీ మనకి బయలుదేరిందండి. ఉదయం 10:30కి అక్కడి నుంచి బయలుదేరింది. వయా హైదరాబాద్ మీదుగా ఇది మన విజయవాడ 1:50కి చేరుకోబోతుందండి. 1:50 చేరుకున్న ఈ విమానం 2:30కి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది బోయింగ్ 737-800 సిరీస్ అనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్, మన విజయవాడకు రాబోయే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతవరకు మనం ఎయిర్ బస్ 320, 321 మాత్రమే మనం ఆపరేట్ చేశాము. దాంతో కెపాసిటీ 110 నుంచి 148 వరకు ఉండేది. ఈరోజు 189 మంది పాసెంజర్లతో ఇది మనకు అతిపెద్ద పెద్ద సైజులో ఉన్న విమానంగా మనకు గుర్తించబడుతుంది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి బుక్ చేసుకున్న ఈరోజు మొట్టమొదటి విమానం అండి. ఇక్కడ సుమారు 156 మంది పాసెంజర్లు ఆల్రెడీ మనకి బుక్ చేసుకున్నారు. లాస్ట్ మినిట్ వరకు మరొక సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మనకి 2:40కి బయలుదేరి హైదరాబాద్ మీదుగా ఇది 6 గంటలకి సాయంకాలం వారణాసి చేరుకుంటుందండి. ఇది అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, మనకి ఇది విజయవాడలో దిగబోతున్న అతిపెద్ద విమానం ఇంతవరకు. దానికోసం కేటగిరీ 6 ఫైర్ మాకు ఉండేది, ఫైర్ కేటగిరీ 6గా ఉండేది నిన్నటి వరకు. దాని కేటగిరీ అంటే దీని అవసరం నిమిత్తం కేటగిరీ 7గా దీన్ని ఈరోజు నుంచి మేము పరివర్తన తీసుకొచ్చామండి. దానికి కావాల్సిన అడిషనల్ ఫోర్సెస్ కానీ, అడిషనల్ అంబులెన్సెస్ కానీ, లేకపోతే అడిషనల్ క్రాష్ ఫైర్ టెండర్స్ కానీ మేము ఉపయోగంలో తీసుకొచ్చామండి. ఇది వారంకి 6 రోజులు ఉంటుంది, కేవలం మంగళవారం మాత్రం సర్వీస్ ఉండదు. అంటే రద్దీని అనుసరించి ఫ్యూచర్లో ఇది ప్రతిరోజు కూడా మనం ప్రవేశపెట్టబోతాం. కాకపోతే ముందు రద్దీని గమనించి ఉండాలి ముందు. ఇదండి ఇంత విషయాలు. దీనికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారు టికెట్? ముందుగా బుక్ చేసుకుంటే ఈవెన్ 2500 నుంచి కూడా మొదలు పెట్టొచ్చండి. కాకపోతే ఈ సర్వీస్ హైదరాబాద్ నుంచి కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ వాళ్ళు ఈ సర్వీస్ని గత 3 నెలలుగా వీళ్ళు అంటే ఉపయోగిస్తున్నారు. అందువల్ల వాళ్ళు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల విజయవాడకు వచ్చేసరికి ప్రస్తుతానికి 5,000 వరకు మనకి ఛార్జీలు వస్తున్నాయని మన స్పైస్ జెట్ మేనేజర్ ప్రమోద్ గారు చెప్తున్నారు. అంటే 5,000 నుంచి 6,000 వరకు మన టికెట్ దొరకవచ్చండి. అంతేకాకుండా ఇది హైదరాబాద్గా వెళ్తుంది కాబట్టి దీంట్లో ఈ టైం మన చాలా సూటబుల్ టైం అండి. అంటే మిగతా ప్రధానమైన నగరాలకి కనెక్టివిటీ పెంచుకోవడానికి ముఖ్యంగా మనకి ఈ ఫ్లైట్ ద్వారా కొత్త కనెక్టివిటీ ఏర్పడుతుంది ఒక ప్రధానమైన 5 సిటీస్కి. అదేంటంటే బాంబే, అహ్మదాబాద్, కొచ్చి అండ్ కోయంబత్తూర్ అండ్ ఆల్సో టు ఢిల్లీ. దీనివల్ల ఏంటంటే ఇంతవరకు ఈ టైంలో హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ ఇంతకుముందు లేకపోవడం వల్ల ఈ సమయంలో హైదరాబాద్ ఫ్లైట్తో పాటు మిగతా కనెక్టివిటీ పెరగడం వల్ల మనం అన్ని ప్రధాన నగరాలకు త్వరితగతిన చేరుకోవచ్చండి. దీని ద్వారా ఎయిర్ కనెక్టివిటీ కూడా పెరగబోతుంది మరో ప్రధానమైన 5 నగరాలకు అంటున్నారు. అలాగే ఇక్కడికి సంబంధించి ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, వారణాసి వెళ్ళబోతున్నారు? అవును, వారణాసి వెళ్ళబోతున్నాను. ఎప్పుడు తీసుకున్నారు టికెట్? అది ఎంత ఛార్జ్ చేశారు?
నేను టికెట్లు తీసుకుని అడ్వాన్స్గా 15 days బిఫోరే తీసుకున్నాను. సుమారుగా నాకు రాను పోను కలిపి 9,000 రూపాయలకు వచ్చింది టికెట్. ఇప్పుడు సడన్ గా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి టికెట్ రేట్స్ కూడా అధికంగానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే ముందు బుక్ చేసుకున్న వారికి అయితే కొంత తక్కువగానే ఛార్జెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా తీసుకునే వారికి అయితే ఛార్జెస్ కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇక్కడ గన్నవరం నుంచి వారణాసి విమానం చేరుకోబోతోంది. ఇది ఈ గన్నవరం చరిత్రలోనే మొట్టమొదటిసారి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే కేవలం 4 గంటల్లోనే వారణాసి చేరుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. కెమెరామెన్ ఆర్కేతో స్వప్న, గన్నవరం విమానాశ్రయం నుంచి.